సో వాట్ ఈస్ అప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఇవాళ మన కార్ది ఎయిర్ ఫిల్టర్ తీసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం. పోలోది క్యానన్ ఎయిర్ ఫిల్టర్ వేసాం కదా, కోల్డ్ ఎయిర్ ఇంటేక్. అది చాలా రోజులైంది తీయక, ఆల్మోస్ట్ 4000 చేంజ్ తిరిగింది. సో కంప్లీట్ డస్టీ అయిపోయింది. సో అది తీసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. పికప్ కూడా తగ్గింది. సో ఒకసారి అది తీసి క్లీన్ చేసి వాష్ చేసి ఫిక్స్ చేయాలి. కార్ కూడా ఒక 2 days నుంచి తీయట్లేదు. ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు. సో ఇవాళ టైం దొరికింది, క్లీన్ చేద్దామని కార్ కూడా పార్క్ చేసేసాను. సో వెళ్ళి ఓపెన్ చేసి క్లీన్ చేద్దాం. ఇదిగోండి గైస్, మన వెహికల్, మన కారు మొత్తం వెనకాలంతా పొగబట్టేసింది. మొన్న డ్రైవ్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా పుష్ చేస్తుంటే వెహికల్ మొత్తం వెనకాలంతా పొగబట్టేసింది. కంప్లీట్ డస్టీ కూడా ఉంది. సో ఇప్పుడు మనము ఎయిర్ ఫిల్టర్ మనది ఒకసారి ఇప్పేసి ఫిక్స్ చేద్దాము. ఇప్పేసి ఇక పైకి తీసుకెళ్ళి వాష్ చేసుకొని ఒక 1 day, మేబీ 1 or 2 days పట్టిద్ది డ్రై అవ్వడానికి కంప్లీట్గా. కారు కూడా కంప్లీట్ డస్టీగా ఉంది, తీయలేదు 2 days నుంచి. లుక్ ఎట్ ది కండిషన్ ఆఫ్ అవర్ ఎయిర్ ఫిల్టర్ గైస్. మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇదండి, అసలు రెడ్ కలర్లో ఉండాలి, కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. ఇది ఒకసారి తీసి క్లీన్ చేద్దాము. పైకి తీసుకెళ్ళి క్లీన్ చేసుకొని పెట్టేద్దాం. అప్పుడు దాకా కార్ తీయొద్దు ఇంకా. మొత్తం బ్లాక్ అయిపోయింది, అంతా రెడ్ కలర్లో ఉండాలి. తర్వాత మళ్ళీ అది క్లీన్ చేసిన తర్వాత ఆయిలింగ్ చేసుకోవాలి. సో ఇప్పేద్దాం ఇంకా. ఇదిగోండి గైస్, బిట్ బాక్స్ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇలాంటి చిన్న ఆల్టరేషన్స్ మన ఇంట్లోనే చేసుకోవడానికి. బిట్ బాక్స్ కొత్తది. సో ఇంట్లో మనకి ఇలాంటి వర్క్స్ చేసుకుందామని చెప్పేసి, మనకు యూజ్ అవ్విద్దని చెప్పేసి, ఇంట్లోకి కూడా పనికొచ్చిద్దని ఆర్డర్ పెట్టాను. గైస్, మన ఎయిర్ ఫిల్టర్ కంప్లీట్గా అన్ని క్లాంప్ తీసేసాము. ఇంక వచ్చేస్తుంది. ఒక రబ్బర్ నుంచి తీసేస్తే వచ్చేసింది. ఇదిగోండి, ఇది మన ఎయిర్ ఫిల్టర్. కంప్లీట్ బ్లాక్ అయిపోయింది చూడండి. మొత్తం చెమటలు పడుతున్నాయి విప్పేటప్పటికి. కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. ఇదిగోండి డస్ట్ కనిపిస్తుందో లేదో, కంప్లీట్ డస్ట్ పట్టేసి ఉంది. సో ఒకసారి వెళ్ళి క్లీన్ చేసుకుందాం. దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా కనిపించిద్దో చూద్దాం. అయితే ఇదిగోండి ఎయిర్ ఫిల్టర్ వాష్ చేద్దామని తీసుకొచ్చాను. నార్మల్ రెగ్యులర్గా మనము వాటర్ తోటి వాష్ చేసుకొని మళ్ళీ ఆయిలింగ్ చేసుకోవడమే. వాష్ చేయడానికి తీసుకొచ్చా. ఫస్ట్ ఒకసారి సోక్ చేద్దాం. దీన్ని సోక్ చేయాలి కొంచెము. సోక్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రెషర్ వాష్ పెడితే మొత్తం ప్రెషర్ తోటి వెళ్ళిపోద్ది అనమాట కంప్లీట్గా. అయితే ఇదిగోండి, కొంచెం సోక్ చేసాము ఒక 10 minutes. తర్వాత బయటికి తీసి కొంచెం హ్యాండ్ డిటర్జెంట్ కానీ, సోప్ కానీ, హ్యాండ్ వాష్ కానీ ఏదైనా వేసి, సో కొంచెం లైట్ బ్రష్ తోటి కొంచెం ఇలా పైన ఇలా లైట్గా స్మూత్గా క్లీన్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోయిన డస్ట్ కూడా వచ్చేసిద్ది. సో ఇదిగోండి, నేను డిటర్జెంట్ వేసి కొంచెం బ్రష్ తోటి ఇలా అంటున్నాను. డస్ట్ మొత్తం పోద్ది. కొంచెం వాటర్ తోటి సోప్ చేసుకుంటూ చేయాలి. గైజ్, ఇదిగోండి మన ఎయిర్ ఫిల్టర్ క్లీన్ అయిపోయింది కంప్లీట్గా. మొత్తం వాష్ చేసేసి కంప్లీట్ ఇదిగోండి రెడ్ అయిపోయింది. మొత్తం డస్టీగా ఉంది. ముందు చూసారు కదా ఎలా ఉందో. సో ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది ఎందుకు క్లీన్ చేస్తారంటే, మొత్తం ఇదంతా డస్ట్ పట్టేసి ఉండిద్ది. ఇది కోల్డ్ ఎయిర్ ఇంటేక్ కాబట్టి పైన అంతా డస్ట్ పట్టేసి ఉండిద్ది. మన రెగ్యులర్ ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో మనము ఆ 10,000 kilometers ఒకసారి చేంజ్ చేస్తాము. కానీ దానికంటే ఎక్కువ డస్ట్ ఇది ఫ్యూ 1000 kilometers 2,000-3,000 kilometersకే మనకు అంత డస్ట్ అనేది పట్టేసిద్ది. బట్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే తీసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. సో అది చేంజ్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడు ఇది లైఫ్ టైం వారంటీ ఉంటుంది. సో లైఫ్ టైం యూజ్ చేయొచ్చు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వాష్ చేసుకొని, ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకొని, మంచిగా ఆయిలింగ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది. సో మనము ఇదిగోండి సిరెంజ్ తీసుకొని వచ్చాము, ఏమంటారు, ఆయిలింగ్ చేయడానికి. సో దీనికి సపరేట్ ఆయిల్ కిట్ కూడా వచ్చిద్ది. సో అదన్నా వాడచ్చు, లేకపోతే ఇంజిన్ ఆయిల్ కూడా వాడచ్చు. సో నేను లెస్ విస్కాసిటీ ఉన్న ఇంజిన్ ఆయిల్ వాడుతున్నాను. సో ఎక్కువగా ఆయిలింగ్ చేయొద్దు, చాలా లైట్గా ఆయిలింగ్ చేయాలన్నమాట. సో ఆయిలింగ్ ఎందుకు చేస్తారంటే, సో ఆ డస్ట్ అనేది ఇది మెష్ త్రూ కూడా లోపలికి వెళ్ళకుండా, ఫిల్టర్ నుంచి కూడా లోపలికి వెళ్ళకుండా ఆయిల్ అనేది ఉంటే సో దానికి పట్టేసి అంతే ఉండిపోద్ది, లోపలికి వెళ్ళదు, పాస్ త్రూ అవ్వనివ్వదు. సో అందుకనే ఆయిలింగ్ చేస్తాము. ఇదిగోండి మన ఎయిర్ ఫిల్టర్. లైన్స్ అన్ని రెడ్ ఉన్నాయి, కొంచెం బ్లాక్ కనిపిస్తున్నాయి కానీ సో అది కూడా క్లీన్ అయిపోయింది కానీ అలా కనిపిస్తుంది. సో ఇంకా మనం ఆయిలింగ్ చేసుకుందాం పదండి. అయితే ఇదిగోండి సిరెంజ్లో ఇంజిన్ ఆయిల్ తీసుకున్నాను. ఇది 20 ml సిరెంజ్.
సో ఒక 40 ml 50 ml సరిపోతుంది ఇది ఆయిలింగ్ చేయడానికి. లైట్గా చేయాలి ఇది ఆయిలింగ్, లైట్గా ఇలా లైట్గా ఒక్కొక్క లైన్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది మనకి. గైస్ మన ఎయిర్ ఫిల్టర్ మొత్తం ఆయిలింగ్ చేసి తీసుకొచ్చేసాము. ఇదిగోండి మీకు కనిపిస్తుండొచ్చు ఆయిల్ కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. మొత్తం కంప్లీట్గా అన్ని లైన్స్ కూడా చెక్ చేశాను, అన్ని ఆయిలింగ్ కరెక్ట్గా ఎడ్జెస్ కూడా అన్ని ఆయిలింగ్ చేసి పెట్టేస్తున్నా. ఇదిగోండి ఫిక్స్ చేయడానికి క్లాత్ కూడా మనం పెట్టింది తీసేసాను. ఇప్పుడు దానికి పెట్టేసి ఇంకా టైట్ చేసేస్తే అయిపోద్ది. గైస్ ఇదిగోండి మన క్లాంప్, ఇంకా దీని మీద ఫిట్ చేసేసి ఇలా పెట్టేసుకొని మనకి రబ్బర్కి ఇలా కూర్చోబెట్టి క్లాంప్ టైట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ఫిట్టింగ్. ఇప్పుడు కరెక్ట్గా కూర్చోబెట్టేసి సో అన్ని ఎడ్జెస్లో కరెక్ట్గా కూర్చోబెట్టేసి ఫిట్ చేసుకోండి. ఫస్ట్ పెట్టే ముందు ఫిట్ చేసే ముందు క్లాంప్ కొంచెం క్రాస్ ఉన్నా మళ్ళీ అక్కడి నుంచి లోపలికి ఎయిర్ అనేది వెళ్తుంది. సో అది చూసుకొని ఫిక్స్ చేయండి. గైస్ ఫిక్స్ చేసేసాము, ఇదిగోండి కూర్చోబెట్టేసాము. ఇది క్లాంప్ ఒకటి టైట్ చేస్తే మన ఎయిర్ ఫిల్టర్ ఫిక్స్ అయిపోయింది. చాలా సింపుల్, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకొకటి పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది దీనివల్ల. సో ఇప్పుడు ఇది క్లాంప్ ఇలా పట్టుకొని ఇది టైట్ చేస్తే సరిపోతుంది. గైస్ ఇదిగోండి మన ఎయిర్ ఫిల్టర్ ఫిక్స్ అయిపోయింది కంప్లీట్గా. క్లాంప్ కూడా టైట్ చేసేసాను, కూర్చుంది కంప్లీట్గా ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా కార్ నడుపుకోవచ్చు మనం ఇప్పుడు. సో ఇదంతా చేయడానికి నేను ఇవి చిన్న చిన్న మన ఇంట్లో వర్క్ చేసుకోవడానికి టూల్ బాక్స్ తీసుకున్నాను నేను. సో చాలా హ్యాండీ టూల్ బాక్స్. సో అన్ని సైజెస్ బిట్స్ ఉన్నాయి. సో ఇంటర్నల్గా ఏమేమి చేసుకోవచ్చో. సో ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ వచ్చేసి ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు. హెడ్లైట్స్ కస్టమైజేషన్ కానీ ఎయిర్ ఫిల్టర్ ఇలాంటి చిన్న చిన్నవి ఆర్సీడీకి సంబంధించి ఇంటర్నల్స్ ఏమున్నా చిన్న చిన్నవి చేసుకోవడానికి నేను తీసుకున్నా, ఊరికే బయటికి వెళ్ళకుండా. సో ఇంట్లో స్టఫ్ మన ఈజీ స్టఫ్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు మనమే. ఇదిగోండి హెడ్లైట్స్ కూడా తీసాను, అవి కూడా ఫిక్స్ చేసుకోవాలి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. కీప్ వాచింగ్ మై వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.